రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఇటీవల పత్రికలో హఠాత్తుగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఇచ్చాయి. అదేంటంటే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆయన ఉధంపూర్ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ. ఉధంపూర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి చినాబ్ లోయ, అంటే జమ్మూ లోయకి శ్రీనగర్ లోయకి మధ్య ఉన్నటువంటి, జమ్మూ ప్రాంతానికి శ్రీనగర్ లోయకి మధ్య ఉన్నటువంటి లింక్ ఏరియాని డోడా, ఉధంపూర్, కిష్త్వాడ్, భదర్వా ఈ ప్రాంతాలు ఉంటాయి. అందులో ఉధంపూర్ లోకసభ నియోజకవర్గం ఎంపీ ఆయన కేంద్ర మంత్రి కూడా. కశ్మీర్ పైన చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత్ షా ఉన్న సమయంలోనే అయితే పీఓజేకే భారతదేశంలో కలుస్తుంది, లేకపోతే ఇంకా అసలు ఎప్పటికీ కలవదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము. రెండవది, టైం ఫ్రేమ్ ఇటువంటి విషయాలకు పలానా రోజు లోపల జరుగుతుంది, పలానా వారి పాలన లోపల జరుగుతుందని చెప్పడం చాలా కష్టము. మూడవది, జితేంద్ర సింగ్ చాలా ఆచితూచి మాట్లాడే వ్యక్తి. ఆయన వాస్తవానికి చాలా ఫేమస్ డయాబెటాలజిస్ట్. ఆయన అమర్నాథ్ సంఘర్ష సమితి, అమర్నాథ్ యాత్రని నిరోధించేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు జమ్మూలో వచ్చినటువంటి రియాక్షన్, అమర్నాథ్ సంఘర్ష సమితి, దానికి ఆయన స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. స్పోక్స్ పర్సన్గా ఉండడమే కాకుండా డోడా, కిష్త్వాడ్, ఉధంపూర్, భదర్వాల్తో పాటు జమ్మూ వ్యాలీ, శ్రీనగర్ వ్యాలీలో అనేక మంది మిత్రులు ఉన్నటువంటి వ్యక్తి. కశ్మీర్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇలా మాట్లాడతారా? ఇది మొట్టమొదటి ప్రశ్న. నిజానికి పత్రికలన్నీ ఇదే ప్రచారం చేసినాయి. వాస్తవానికి పత్రికలు జాగ్రత్తగా చదివితే హెడ్లైన్లో జితేంద్ర సింగ్ ఇలా అన్నట్టు వచ్చింది. వాస్తవం ఏంటంటే జితేంద్ర సింగ్ అనలేదు, సాలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి ఉన్నత స్థాయి న్యాయ వ్యవహారాల నాయకుడైనటువంటి తుషార్ గుప్తా ఈ మాట అన్నారు. తుషార్ గుప్తా ఈ మాట ఏ సందర్భంలో అన్నారో, ఎందుకు అన్నారో దీని గురించి మనం చర్చించవచ్చును. కానీ జితేంద్ర సింగ్ అన్నట్లయితే అది ప్రభుత్వ దృక్పథం అవుతుంది. ప్రభుత్వం ఆ రకంగా మాట్లాడదు. రెండవది, ఈ వార్తల్లో మరొకటి కూడా జోడించారు. మసాలా సరిపోవడం లేదనుకుని ఇంకోటి జోడించారు. అదేంటంటే పీఓజేకేని స్వాధీనం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది. ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఈ వార్త చదివితే నవ్వు కలుగుతుంది. అంటే ఇది కేవలము దురుద్దేశపూరితంగా పీఓజేకే విషయంలో మోదీ, అమిత్ షాలను ఫిక్స్ చేయటమే కాకుండా ఆర్ఎస్ఎస్ పైన కూడాను అనవసరమైనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నంలా కనిపిస్తుంది. అసలు భారతదేశమే ఫిబ్రవరి 22, 1994 ఆనాడు పార్లమెంటులో ఏకగ్రీవంగా పాక్ ఆక్రమిత మిగతా భారతదేశానికి చెంది విదేశీయుల కబ్జాలో ఉన్నటువంటి కశ్మీర్ భూభాగాన్ని విముక్తం చేయటం మా బాధ్యత, చేసి తీరుతాము, దానికి సర్వశక్తుల్ని ఉపయోగిస్తామన్నటువంటి తీర్మానం చేసింది. కాబట్టి ఇది భారత ప్రభుత్వం బాధ్యత, మన దేశంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలందరి బాధ్యత, మన సైన్యం బాధ్యత. కానీ సమయము, సందర్భము, అవకాశము ఇవన్నీ కూడాను ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆర్ఎస్ఎస్ ఎలా చేయగలుగుతుంది? ఆర్ఎస్ఎస్ దేశంలో పనిచేసేటటువంటి సంస్థ. ఇది సరిహద్దు దాటి వెళ్ళినట్లయితే, ముఖ్యంగా పాకిస్తాన్లో, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఆర్ఎస్ఎస్ ఆపరేషన్స్ చేయగలుగుతుందా? చేయలేదు. కాబట్టి ఇది సైన్యమో, లేకపోతే ప్రభుత్వం యొక్క దౌత్యపరమైనటువంటి చర్యలో, లేకపోతే అంతర్గతంగా పాకిస్తాన్లో విఘటన వచ్చి ఈ ఆజాద్ కశ్మీర్ ప్రజలు మేము భారత్తో కలుస్తామనో అంటే తప్ప ఈ పీఓజేకే కలవడం సాధ్యం కాదు. ఎందుకంటే భారత్ కన్నా చాలా పెద్ద దేశమైన చైనా పీఓజేకే కన్నా చాలా చిన్నదైనటువంటి తైవాన్ను గత 70 సంవత్సరాలుగా విలీనం చేసుకోలేకపోతుంది. కాబట్టి ఈ వాస్తవ సమ్మతమైనటువంటి పరిస్థితిని మనం గుర్తించకుండా ఆర్ఎస్ఎస్ ఏదో చేసేస్తుందని చెప్పడము ఆర్ఎస్ఎస్ మీద ఒక
ఇష్యూని దాని మీద రుద్దేయటము, ఆర్ఎస్ఎస్ లేదు కాదు అంటే ఇదిగో చూడండి వీళ్ళకి పిఓజేకే విషయంలో శ్రద్ధ లేదు అని చెప్పేసేసి మనలోనే ఉన్నటువంటి కొందరు దిశాభ్రష్టులు, పథభ్రష్టులు, హిందుత్వం అంటే మొన్న సౌందరరాజన్ గారిని కొట్టినటువంటి మూకలు ఏవైతే ఉన్నాయో అటువంటి బ్యాచెస్, వాళ్ళు చెప్పేదే హిందుత్వం, పిఓజేకేకి వెళ్ళిపోవాలి, ఈ మాటలు మాట్లాడే బ్యాచ్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ చేస్తున్నది ఏంటి? పిఓజేకే నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వారసులు, ఎందుకంటే 70 ఏళ్ల క్రితం వాళ్ళు వచ్చారు, కనీసము 3-4 జనరేషన్స్ దాటిపోయినాయి. ఈ 3-4 జనరేషన్స్, ఉదాహరణకి మీర్పూర్ నుంచి వచ్చిన వాళ్ళు, కోట్లీ నుంచి వచ్చిన వాళ్ళు, ముజఫర్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళు, పాక్ ఆక్రమిత రజౌరీ భూభాగం నుంచి వచ్చిన వాళ్ళు, బారాముల్లాలో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు, ఈ రకంగా ఎవరైతే సియాల్కోట్ వాళ్ళు, ఈ రకరకాల ప్రాంతాలకు చెంది గిల్గిట్ నుంచి వచ్చిన వాళ్ళని, బలరాజ్ మధోక్ పుట్టింది గిల్గిట్లో, క్షమించాలి స్కార్దులు. కాబట్టి వీళ్లకు తమ యొక్క వారసత్వాన్ని తెలియజేసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఆ వారసులు ఎవరైతే ఇండియాకు వచ్చారో ఏడాదికో నెలవారీ వాళ్ళ సమావేశాలు నిర్వహించటము, ఏడాదికి ఒకసారి మేళాన్ని నిర్వహించి మీర్పూర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ సమావేశం కావటము, అదేవిధంగా ముజఫరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు సమావేశం కావడం, ఈ రకంగా జిల్లా వారీగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వారసుల్ని గుర్తించే పని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హిస్టరీని ప్రిజర్వ్ చేసే పనిని, వాళ్ళ జ్ఞాపకాల్ని తాజాగా ఉంచేటటువంటి పనిని సంఘం చేస్తుంది, ఆర్ఎస్ఎస్ చేస్తుంది. దీని వెనుక ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థం ఏంటంటే, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అసెంబ్లీలో లెక్కలో కనిపించేది 90 సీట్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ 90 సీట్లతో పాటు 24 సీట్లు ఖాళీగా ఉంటాయి. ఈ 24 సీట్లు ఆక్రమిత భూభాగాలకు చెందిన సీట్లు. కాబట్టి అక్కడి ప్రజలను, వాళ్ళని వారసుల్ని కనుక యాక్టివేట్ చేసినట్టయితే వాళ్ళకి ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలు ఖాళీగా ఉన్నటువంటి 24 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులు, అదేవిధంగా ఓటర్ల నమోదు, ఇదంతా రేపు అవసరమైన రోజున చేయించి ఈ 24 సీట్లు ఫిల్ చేయించేందుకు ఉపయోగపడే రీతిలో పని జరుగుతుంది. అంతేకాని ఆర్ఎస్ఎస్ వెళ్ళి పిఓజేకేని ఆక్రమించుకుంటుంది అన్నటువంటి వదంతి, పుకారు, రూమర్ ఏదైతే ఉందో ఇది దురుద్దేశంతో కూడింది. ఇది సైన్యమో ప్రభుత్వమో చేయాలి, పాకిస్తాన్లో చెరలో ఉన్నటువంటి ఆక్రమిత భాగాల ప్రజలు చేయాలి, లేకపోతే పాకిస్తాన్ 4-5 ముక్కలుగా అయిపోయి ప్రజలు వచ్చి దేశంతో కలవాలి. ఈ 4-5 పద్ధతులు తప్ప వేరే పద్ధతిలో పిఓజేకేని కలుపుకోవడం అనేది అసాధ్యము. కాబట్టి ఈ వార్త ఏదైతే ఉందో ఈ వార్త వెనుక దురుద్దేశం ఉంది. ఈ వార్త వెనుక జాతీయవాద శక్తులను బలహీనపరిచేటటువంటి కుట్ర ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.